పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకులో ఉన్నటువంటి గోవధ లెహం ఫుడ్ ప్రొడక్ట్ ఫ్యాక్టరీ కోసం విలేకరుల సమావేశం నిర్వహించారు. కారుమూరి మాట్లాడుతూ రేపు ఎక్కడో విజయవాడలో హైందవ శంఖారావం పెడుతున్నారు, అలా కాకుండా అందరూ తణుకులో ఈ గోవధ ఫ్యాక్టరీ వద్ద హైందవ శంఖారావాన్ని పెట్టండి అని అన్నారు. మా ప్రభుత్వం హయాంలో అన్ని పర్మిషన్లు ఇచ్చారని ప్రస్తుత ఎమ్మెల్యే చెప్పారు. ఇన్ని అబద్ధపు మాటలు చెప్పడం ఆయనకే చెల్లింది. మరి ఇక్కడంతా గోల ఇంత ఘోష జరుగుతా ఉంటే దాన్ని మీరు పట్టించుకోరా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను విపరీతమైన ఘోష జరుగుతా ఉంది, ఈ ఘోషని మీరు పట్టించుకోరా? మీ 5వ శంఖారావం ఇక్కడ ఓదండి. జనసేన వారిని కూడా కోరుతున్నాను, మరి మీ నాయకుడు ఇదే కాకినాడలో ఇలాంటిదే ఉంటే దాని మీద ఎంక్వైరీ చేశారు, దీని మీద కూడా ఎంక్వైరీ చేయించండి మీరు. అంతేకాని దానికి ఒత్తాసు పలికి ఈ తణుకు ప్రజలని అధోగతి పని చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇది ఆగే వరకు పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్, ఈ పోరాటంతో పాటు కోర్టుకి వెళ్ళే అవకాశం ఉందంటారు మీరు? ఖచ్చితంగా ఆల్రెడీ కోర్టులో ఉంది ఇది. ఆ కోర్టులో ఉన్న దాని మీద మళ్ళీ కోర్టుకి వెళ్లి దాని మీద నడిపించే కార్యక్రమం చేస్తాం. మీ హయాంలోనే జరిగిందని ఎమ్మెల్యే గారు ఆరోపిస్తున్నారు. నా హయాంలో జరిగింది, హయాంలో జరగలేదనడానికి నా హయాంలో జరిగిందన్న ఆ ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నా. నేను ఏ రోజైతే 2002లో అప్పుడు వాళ్ళ ట్రయల్ రన్ కూడా అవ్వలేదన్న నాకు తెలిసింది, మూపించాం, పంచాయతీ క్యాన్సిల్ చేపించాం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మీరు ఎప్పుడూ కూడా వార్తల కోసం రోడ్డు మీద ఉంటారు. ఒక్క లారీ అయినా వ్యాన్లో అయినా సరే ఒక గేదెనన్నా మీరు చూసారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ ఉన్న ప్రజలు కూడా మాకు ఏనాడు వాసన రాలేదు, ఈ 2 నెలల నుంచే మాకు బాధపడుతున్నామని అంటున్నారు. నా టైంలో తాళం వేసింది ఇప్పటి వరకు తీయలేదు. మీ అందరికీ తెలిసింది వాస్తవం. మరి అలాంటి అప్పుడే మాట్లాడేవాడు కదా ఈ రాధాకృష్ణ గారు. మీరైనా అడిగేవారు కదా, అక్కడ ప్రజలైనా అడిగేవారు కదా. నేను దానికి కట్టుబడి ఉన్నాను. నేను ప్రజలకు మంచి చేయాలనుకున్న మనిషిని, ప్రజలకు మేలు చేయాలనుకున్న మనిషిని, ఈ ప్రజలకు మంచి చేయడానికి నేను ముందుండే మనిషిని. సార్, అసలు ఈ ఫ్యాక్టరీ మీ ఆయనలోనే వచ్చింది, మీరే తీసుకొచ్చారని ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు. దాని మీద అదే మనం చూశారు కదా, ఎవరు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన అతను 2014 నుంచి 2019 వరకు నాకు పర్మిషన్ వచ్చినాయని చెప్తున్నాడు ఆయన. మీరే అన్నారు కదా, మీరే వెళ్ళారు కదా. మరి నా తర్వాత నడిపేమన్నారు, ఎక్కడ నడిపామో మీరు చూశారు కదా. ఇవాళ నడుస్తుంది. ఆయన ఎమ్మెల్యే, ఆయన పోలీసు, ఆయన ఎంఆర్ఓ, ఆయన పొల్యూషన్ ఆపానండి. ఎందుకు ఆపుతలేదు? 2014 నుంచి 19 వరకు ఆ ఫ్యాక్టరీ ఆగింది, కర్మాగారం వర్కే జరిగింది, ఏ ప్రాసెస్ జరగలేదని ఎమ్మెల్యే గారు అంటున్నారు. మీరు వచ్చిన తర్వాతే వదని స్టార్ట్ అయిందని కూడా ఆరోపణ చేస్తున్నారు. మీరు ఆయన ఒళ్ళంతా అబద్ధాలు, మనిషే అబద్ధాలు పుట్ట, నోరే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. నిజం ఎరగిన మనిషి. అతను నిజం మాట్లాడితే 1000 చెక్కలు అవుతాయి తలకాయ. అందుకనే అబద్ధాలు మాట్లాడతాడు. అది నిజమై ఉంటే మీరే అడిగేవారు కదా, మీరే ఆపేవారు కదా, అక్కడ ప్రజలే అడిగేవారు కదా. ఏ వ్యాన్ వస్తుందో, ఏ గోధుమ వస్తున్నారో, ఏం వాసన వచ్చిందో. మేము కోసినప్పుడు ఏమన్నా సెంటు వాసనలు వచ్చినాయా? ఇప్పుడు ఏమన్నా ఈ వాసనలు వస్తానికి? అప్పుడు నడవలేదు కాబట్టి నడవలేదు. షట్ డౌన్ కూడా అయింది. కరెంటు బిల్లు కూడా కట్టలేదు. కరెంటు బిల్లు కూడా నిదర్శనం. అప్పటి నుంచి 4 లక్షల చిల్లరి. ఇప్పుడు ఈ టైం వచ్చాక 13,75,000 వస్తుంది కరెంటు బిల్లు. అప్పుడు ఎందుకు రాలేదు? నడిస్తే రావాలి కదా. 4,90,000 మినిమం బిల్. అది ఎందుకంటే అది కోల్డ్ స్టోరేజ్ ఉంది కాబట్టి మినిమం నడుపుతారు దాన్ని. అన్ని నెలల్లో, అన్ని సంవత్సరాలు మినిమం బిల్లే ఉంది. ఇప్పుడు నడుస్తున్నప్పుడే ప్రజలు గొడవ చేశారు. ఈ ప్రజలు గొడవ చేసిన టైంలోనే అది కరెంటు బిల్లు కూడా 13,75,000 వచ్చింది. ఈ నెలలో 25 లక్షలు వస్తుంది. చూసుకోండి. అది ఇండస్ట్రియల్ కారిడార్, అక్కడ ఇళ్ళకి నిర్మాణాలకి పర్మిషన్స్ లేవు అనేసి అన్నట్టు చెప్పారండి మొన్న లేహం ఫ్యాక్టరీ మేనేజర్ యాజమాన్యం. అదే నేను అంటున్నాను, లేహం ఫ్యాక్టరీ మేనేజర్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక్క మనిషి. ఆ ఒక్క మనిషి కోసం ఇక్కడ వేలాది ఇళ్లు కట్టుకున్న ప్రజలందరూ ఇక్కడ బయటకు పంపేస్తారా మీరు? ఒక ఫ్యాక్టరీ కోసం. ఆ ఫ్యాక్టరీ అనుమతి ఇవ్వాలంటే కనీసం 20 ఎకరాలు ఉండాలి. నేను రద్దు చేపించాను మీ అందరి ముందే, అధికారుల ముందే, ఈ శ్రీనివాస్ గారు అందరూ వచ్చిన ముందే
ఫోన్ చేసి ఎలా పర్మిషన్ ఇచ్చారంటే ఎక్కడెక్కడెక్కడో ఎకరాల పొలం లీజుకు తీసుకుని ఇక్కడే ఉన్నట్టుగా చూపించి పెట్టాడు. ఈ రోజుకి కూడా అదే గతి. 3 ఎకరాల 29 సెంట్లు ఉంది ఇక్కడ, కానీ 20 ఎకరాలు కావాలి. ఏ గేదైనా సరే సర్టిఫైడ్ గేదె వస్తుందా మీరే వెరిఫై చేయండి. వ్యాన్ ఆపండి, సర్టిఫికేట్ అడగండి. అది పోలీసు వారు అడగాలి, ఎంఆర్ఓ అడగాలి, ఆ పంచాయతీ వారు అడగాలి. కానీ పూర్తిగా ఎవరికి తలొగ్గి అవన్నీ కూడా నడిపిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా మీ ద్వారా.